నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అవమానం. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళడానికి వినోద్ హడావిడిగా రెడీ అవుతున్నాడు. అదే సమయంలో లిఖిత వినోద్ దగ్గరకు వచ్చి గారాలు పోతూ, ఏమండి, నా పుట్టినరోజు దగ్గరకు వస్తోంది కదా, నన్ను ఇంతవరకు మీరు షాపింగ్కే తీసుకెళ్ళలేదు. కొంప తీసి మీరు గాని నా పుట్టినరోజును మర్చిపోయారా ఏమిటి? మీకు ఈ మధ్య నా గురించి అస్సలు శ్రద్ధ ఉండడం లేదు అంటూ మాట్లాడుతూ ఉండగానే వినోద్ వెంటనే, నీ పుట్టినరోజుని అసలు నేనెలా మర్చిపోతాను? సాయంత్రం తొందరగా వచ్చేస్తాను, మన ఇద్దరం కలిసి షాపింగ్కి వెళదాం. నేను వచ్చేసరికి రెడీ అయ్యుండు అని చెప్పి వినోద్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. లిఖిత సాయంత్రం ఎప్పుడవుతుందా, వినోద్ ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా, ఎప్పుడెప్పుడు షాపింగ్కి వెళదామా అని వినోద్ కోసం ఎదురు చూస్తూ రెడీ అయి కూర్చుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే వినోద్ లిఖితతో, లిఖిత త్వరగా రా, ఈ రోజు నేను నీకోసం ఈ సిటీలోనే అతిపెద్ద షోరూమ్ నుంచి నీ పుట్టినరోజు కోసం చీర కొనిపెడతాను అంటూ లిఖితని తీసుకొని షాపింగ్కి బయలుదేరాడు. ఆ షాప్లో షాపింగ్ పూర్తి చేసుకొని తనకి నచ్చిన చీర కొనుక్కొని బిల్ చేయించుకోవడం కోసం బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి రాగానే షోరూమ్ ఓనర్ స్థానంలో రివాల్వింగ్ చైర్ మీద కూర్చున్న అత్తగారిని చూసి లిఖిత ఆశ్చర్యపోయింది. వెంటనే శారదాదేవి గారు చేయి పట్టుకుని, నీకేమైనా మతిపోయిందా? షోరూమ్ ఓనర్ కుర్చీలో నువ్వెందుకు కూర్చున్నావు? నువ్వు ఇక్కడ డబ్బులు దొంగిలించడానికి గాని ప్రయత్నం చేస్తున్నావా ఏమిటి? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎన్ని రోజుల నుంచి అసలు ఏమైపోయావు? ఇంట్లో నుంచి చెప్పా పట్టకుండా వెళ్ళిపోయారు. నువ్వు నీ కూతురు ఎక్కడ ముష్టెత్తుకుంటున్నారు? ఇప్పుడు ఇలా దొంగతనాలు కూడా మొదలు పెట్టారా ఏమిటి అంటూ ఆ షోరూంలో పనిచేసే సేల్స్ గర్ల్ని పిలిచి, ఈ ముసలావిడ ఇక్కడ డబ్బులు దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది అని లిఖిత చెప్పగానే వెంటనే అమృత మొహం పగిలిపోద్ది. మా అమ్మతో ఇలా మాట్లాడడానికి, తనని అవమానించడానికి నీకెంత ధైర్యం? నువ్వు నీ మాటల్ని తిన్నగా రానివ్వు. ఎందుకంటే నువ్వు ఈరోజు షాపింగ్ చేయడానికి వచ్చిన ఈ షోరూమ్ మొత్తం మా అమ్మ సొంతం అంటూ అమృత చెప్పగానే అమృత మాటలు విని లిఖిత కళ్ళు పెద్దవయ్యాయి. తన కాళ్ళ కింద నేల జారిపోయినట్టుగా అనిపించింది. ఒక్క పూట భోజనం కోసం తన ఇంట్లో గొడ్డు చాకరీ చేసే అత్తగారు ఈ రోజు ఇంత పెద్ద షోరూంకి ఓనర్ ఎలా అయ్యిందా అని ఆలోచించడం మొదలుపెట్టింది లిఖిత. అలా ఆలోచిస్తూనే తను గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది. అమ్మా లిఖిత, నా కూతుర్ని వదిలేసేయి, నా కూతుర్ని చంపొద్దు. నువ్వు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను చేతులు జోడించి నిన్ను వేడుకుంటున్నాను. నా కూతురు పరిస్థితి చూసైనా కాస్తైనా జాలి చూపించమ్మా అంటూ ఆవిడ కోడలి ముందు చేతులు జోడించి వేడుకుంటున్నారు శారదాదేవి గారు. అప్పుడు లిఖిత, ఈ రోజుకు నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను, కానీ భవిష్యత్తులో గనుక నా మాటని పెడచెవిన గాని పెట్టడానికి ప్రయత్నిస్తే ఈ ఇంట్లో నాకంటే చెడ్డవారెవ్వరూ ఉండరని మీరు గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేయడానికి నాకు ఒక్క నిమిషం కూడా పట్టదు. మిమ్మల్ని ఇద్దరిని నా ఇంట్లో ఉంచుకోవడమే మీకు చాలా పెద్ద విషయం. అంతేకాకుండా మీకు 2 పూట్ల భోజనం కూడా పెడుతున్నాను. మీ కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి కదా, బయటకెళ్ళి ఏదైనా పని చూసుకోవచ్చు కదా, కాస్త ఏమైనా 4 రూపాయల డబ్బులు సంపాదించొచ్చు కదా. ఎన్ని రోజులని ఫ్రీగా కూర్చుని మా మీద పడి భారంగా బ్రతుకుతావు? ఇప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు బయటకు వెళ్ళి ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదిస్తేనే నేను నిన్నింట్లో ఉంచుకుంటాను. లేదంటే నిన్ను, నీ కూతుర్ని, మిమ్మల్ని ఇద్దరిని ఏదో ఒక రోజు నేను నా ఇంటి నుంచి బయటకు గెంటేస్తాను అని లిఖిత అన్న మాటలకి శారదాదేవి గారు, అమ్మ లిఖిత, నువ్వు చెప్పినట్టుగానే నేను 2-3 రోజులుగా బయటకు వెళ్ళి పని కోసం వెతుకుతున్నాను. కానీ నాకు పనివ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఈ వయసులో ఏం పని చేస్తామని అందరూ అంటున్నారు. నన్ను చూడగానే పనివ్వడానికి కూడా అందరూ నిరాకరిస్తున్నారు. అయినా ఈ ముసలితనంలో నేనేం పని చేస్తాను? నాకెవరు పనిస్తారు? నేను కనీసం చదువుకోను కూడా చదువుకోలేదు. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి ఏం పని చేయగలుగుతాను అనగానే లిఖిత, మీరేమీ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఊళ్ళో ఏలనక్కర్లేదు. ఎవరింటికైనా వెళ్ళి గిన్నెలు తోమే పనులు, ఇల్లు ఊడ్చి తుడిచే పనులు చెయ్యండి.
లేదంటే కనీసం వీధుల్లో అయినా అడుక్కునైనా డబ్బులు సంపాదించండి. మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. ఎలాగైనా ఎంతో కొంత డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకురండి. అప్పుడే మీ అమ్మ కూతుర్లిద్దరినీ నా ఇంట్లో ఉంచుకుంటాను. చాలా రోజుల నుంచి మీ తల్లి కూతుర్లిద్దరికీ వృధాగా తిండి పెడుతున్నాను. ఇప్పటికైనా నువ్వు మీ ఖర్చులకు డబ్బు సంపాదించకపోతే నేను మిమ్మల్ని ఇద్దరినీ ఇంట్లో నుంచి గెంటేస్తాను అనగానే శారదాదేవి గారు, అమ్మా లిఖిత, మా మీద అంత కోపం తెచ్చుకోవద్దమ్మా. నేను ఈరోజు మళ్ళీ బయటకు వెళ్ళి ఏదో ఒక పని చూసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎలాగైనా సరే ఏదో ఒక పని సంపాదిస్తాను. కానీ నేను బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు నా కూతుర్ని ఏమీ చెయ్యనని, ఇబ్బంది పెట్టనని నాకు వాగ్దానం చెయ్యి. పాపం నా కూతురు పరిస్థితి చూసైనా నువ్వు కాస్త జాలిపడు. తనని ఇంకా ఇంకా హింసించొద్దు అంటూ చేతులు జోడించి కోడల్ని వేడుకుంటున్నారు శారదాదేవి గారు. నిజానికి శారదాదేవి గారి కూతురు అమృత ఒక వికలాంగురాలు. ఆమె చిన్న వయసులోనే పక్షవాతం బారిన పడింది. దాని కారణంగానే తను సరిగ్గా నడవను కూడా నడవలేదు. వాకర్ సహాయంతో నడుస్తుంది. శారదాదేవి గారి భర్త 1 సంవత్సరం క్రితమే హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. అప్పటి నుంచి తల్లి కూతుర్లిద్దరూ ఒంటరి వారైపోయారు. ఆ ఇంట్లో సంపాదించే దిక్కులేక, తిండికి కూడా గడవక, ఖర్చులకి చేతిలో 1 రూపాయి కూడా లేక అల్లాడిపోతూ ఉండేవారు తల్లి కూతుళ్ళిద్దరూ. ఇక ఆ ఊర్లో ఏ దిక్కు లేకుండా బ్రతకలేక కొడుకు కోడలి పంచన పడి వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. అమృతకి పక్షవాతం వచ్చినప్పుడు ఏడాది పాటు సరైన వైద్యం అందిస్తే కూతురికి పూర్తిగా నయమవుతుందని అక్కడ ఊర్లో ఉండే డాక్టర్ చెప్పారు. లేదంటే జీవితాంతం ఇలా కుంటుతూనే ఉంటుందని ఆ డాక్టర్ అన్నారు. శారదాదేవి గారు తన కూతుర్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని, ట్రీట్మెంట్ చేయించమని చాలా వేడుకున్నారు కొడుకుని. శారదాదేవి గారి కొడుకు కోడలు అమృత ట్రీట్మెంట్కి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. మీ ఖర్చులు భరించేంత డబ్బులు మా దగ్గర లేవు. మీ కూతురుకు వైద్యం చేయించుకోవాలి అని అనుకుంటే మీరే స్వయంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో చేయించుకోండి. దానికి సంబంధించిన డబ్బులు మీరే ఖచ్చితంగా సంపాదించుకోవాలి. ఈ ఇంట్లో 2 పూట్ల తిండి తింటున్నారు కదా, మీకు తిండి పెట్టడమే మాకు పెద్ద విషయం. ఏ దిక్కు లేని మీకు కనీసం నిలువ నీడ కల్పించాము. ఇంకా వైద్యం కూడా చేయించాలంటే మా వల్ల అయ్యే పని కాదు. మీకు ఈ ఇంట్లో స్థానం ఇవ్వడమే పెద్ద విషయం అని చెప్పారు వాళ్ళిద్దరూ. శారదాదేవి గారి కొడుకు కోడలు నంబర్ 1 స్వార్థపరులు, ఇంకా అత్యాశాపరులు కూడా. ఆ ఇద్దరికీ డబ్బు తప్ప ఏమీ కనిపించదు. వినోద్కి భార్య మాటలు, డబ్బులు తప్ప చెల్లెలి పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. కన్న తల్లి అని, తోడబుట్టిన చెల్లి అని వినోద్కి తల్లి మీద గాని చెల్లెల మీద గాని కాస్త కూడా ప్రేమ, అభిమానం ఉండేవే కావు. కొడుకు కోడలు ఇక తప్పదన్నట్టుగా శారదాదేవి గారికి అమృతకి 2 పూట్ల భోజనం పెట్టేవారు. అది కూడా కష్టంగానే ఫీల్ అయ్యేవారు. దానికి ప్రతిగా శారదాదేవి గారి ఇంటి పనులన్నీ చేసేవారు. అంతకు మించి ఆవిడ మాత్రం ఏం చేయగలుగుతారు? తన వృద్ధాప్యంలో తన వికలాంగ కుమార్తెను తీసుకొని ఎక్కడికి వెళ్ళగలదు? ఆ వయసులో ఆ పరిస్థితుల్లో తనని ఆదుకునే వారెవ్వరూ లేరు. అవమానాలన్నింటినీ భరిస్తూ తన కొడుకింట్లోనే బ్రతకడం ప్రారంభించింది ఆవిడ. అంత పెద్ద ఇంట్లో లిఖిత శారదాదేవి గారికి అమృతకి ఉండడానికి వెనకాల ఒక పాడుబడిన గది ఇచ్చింది. అంతకుముందు అది స్టోర్ రూమ్ లా ఉండేది. అందులో పాత సామాన్లన్నీ ఒక పక్కన పడుండేవి. ఆ గది ఆల్మోస్ట్ పాత సామాన్లతో నిండిపోయింది. తల్లి కూతుర్లిద్దరికీ పాత మంచాలు 2 ఆ గదిలో వేసుకోవడానికి మాత్రమే ఖాళీ ఉంది ఆ గదిలో. శారదాదేవి గారు ఉదయం 4 గంటలకు నిద్రలేస్తే రాత్రి 11 గంటల వరకు ఇంటి పనులన్నీ చేస్తూ అలసిపోతూ ఉండేవారు. 11 గంటలకి ఆ గదిలోకి వెళ్ళి పడుకుంటే ఆ గదిలో ఆవిడకి అస్సలు ఊపిరాడేది కాదు. ఆ గదికి కనీసం వెంటిలేటర్లు కూడా లేవు. కానీ ఇక వేరే గతి లేక తల్లి కూతురు ఇద్దరూ ఆ గదిలోనే తలదాచుకునేవారు. గాలి కోసం తలుపులు తీస్తే దోమలన్నీ వచ్చి కుట్టి పెట్టేవి. అయినా సరే వాళ్ళకి పాపం కొడుకు కోడలు తప్ప వేరే గతే లేదు. ఆదరించే దిక్కు లేదు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా కొడుకు పంచనే పడి జీవితాన్ని గడుపుతుంది ఆవిడ. భర్త చనిపోయిన తర్వాత కొడుకు కోడలు స్వయంగా ఊరికొచ్చి ఇక్కడ ఊర్లో ఏ ఆధారము లేకుండా ఎలా జీవిస్తారు అని చెప్పి ఆ ఊర్లో ఉన్న ఇంటిని అమ్మించేశారు. మాతో కలిసి సిటీకి వచ్చేయమని, నేను చెల్లెలకు వైద్యం చేపిస్తానని మాయమాటలు చెప్పాడు వినోద్. మిమ్మల్ని ఇద్దరినీ మేము బాగానే చూసుకుంటాము. అక్కడ సిటీలో మా ఇల్లు కూడా పెద్దదే
అని చెప్పి కొడుకు కోడలు చాలా ముచ్చటగా మాట్లాడారు. వృద్ధాప్యంలో తనని జాగ్రత్తగా చూసుకుంటానని, అమృతకి ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తానని కొడుకు తీయని మాటలు చెప్పడంతో ఇల్లమ్మేసి కూతుర్ని తీసుకొని సిటీకి వచ్చేసేసారు శారదాదేవి గారు. నా భర్త ఎలాగూ లేడు, ఇప్పుడు కొడుకు మాటలు వింటే రేపొద్దున నేను లేకపోయినా నా కూతురికి ఒక అండ ఉంటుంది, నా కూతురు బాధ్యతని ఆ తర్వాత నా కొడుకు తీసుకుంటాడు అని ఆలోచించారు శారదాదేవి గారు. కొడుకు మంచి మనసుతో తమని తమ ఇంటికి తీసుకెళ్తున్నాడు అని ఆవిడ అనుకున్నారు. అయితే కొడుకు కోడలి మనసులో ఏముందో ఆవిడికి మాత్రం ఏం తెలుసు. కొన్ని రోజులు కొడుకు కోడలు శారదాదేవి గారిని అమృతని బాగానే చూసుకున్నారు. అయితే ఆ ఊర్లో ఉన్న ఇల్లు అమ్ముడుపోయి కొడుకు చేతిలోకి డబ్బులు రాగానే వాళ్ళిద్దరి తీరు మారిపోయింది. శారదాదేవి గారు తన భర్త చాలా కష్టపడి కొడుకును చదివించారు. కొడుకు కూడా కష్టపడి చదువుకున్నాడు. దేవుడి దయ వల్ల వినోద్కి మంచి ఉద్యోగం కూడా వచ్చింది. అతను నెల నెల డబ్బులు సంపాదిస్తున్నాడు. కానీ తను సంపాదించిన డబ్బు మొత్తం భార్య కోసం మాత్రమే ఖర్చు చేస్తాడు. తల్లికి ఎప్పుడూ 10 రూపాయలు కూడా ఇవ్వడు. తన చెల్లెలు మందుల కోసం 10 రూపాయలు కానీ ఖర్చు చెయ్యాలి అంటే తను అల్లాడిపోతాడు. అమృత కాలు నొప్పితో ఏడుస్తూ ఉన్నా కొడుకు 200 కూడా మందుల కోసం ఇవ్వడు. సమయం మెల్లమెల్లగా గడిచిపోతుంది. మెల్లమెల్లగా తన ఇంట్లో ఉంచుకున్న అత్తగారు ఆడపడుచు లిఖితకి భారంగా అనిపించడం ప్రారంభించారు. అయితే శారదాదేవి గారి ఇంటి పనులన్నీ చేయడంతో లిఖితకి కొంచెం ఊరటగానే ఉండేది. రోజంతా తను విశ్రాంతి తీసుకుంటూ తన గదిలోనే ఉండేది. లేదంటే షాపింగ్లని, షికార్లని, సినిమాలని, పార్టీలని తిరుగుతూ ఉండేది. ఎందుకంటే శారదాదేవి గారు ఇల్లంతా చూసుకునేవారు. ఇల్లు ఊడ్చడం, తుడవడం, వంట పాత్రలు కడగడం, వంట చేయడం ప్రతిదీ ఆవిడే చేసేవారు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావడం కూడా ఆవిడే చేసేవారు. ఇన్ని చేసినా కూడా తను తన భర్త భోజనం చేశాకే శారదాదేవి గారిని అమృతని భోజనం చేయడానికి అనుమతిస్తుంది లిఖిత. అందరూ తిన్నాకే చివరగా వాళ్ళిద్దరూ తినాలి. వాళ్ళిద్దరూ తినగా ఏది మిగిలితే అదే వీళ్ళకి తినడానికి ఇస్తుంది లిఖిత. ఒక్కోసారి నిన్న మిగిలిపోయిన పాడైపోయిన ఆహారం కూడా శారదాదేవి గారికి పెట్టేది. అయితే ఇదంతా చూస్తూ కూడా వినోద్ తనని ఏమీ అనేవాడు కాదు. ఒకరోజు శారదాదేవి గారికి అమృతకి 2 రోజులకి సరిపడా భోజనం పెట్టించేసి కొడుకు కోడలు 2 రోజులు బయటకు వెళ్లారు. శారదాదేవి గారు 2వ రోజు భోజనం చేద్దామని ఆ బాక్స్ తెరిచి చూసేసరికి ఆహారం అంతా బూజు పట్టేసింది. బూజు పట్టిన ఆహారం చూసి అమృత, అమ్మా ఈ ఆహారం తినొద్దు, నువ్వు రోజంతా ఇంటి పనులు చేస్తావు, కనీసం తినడానికి కూడా వదిన నీకు తిండి పెట్టకపోతే ఎలాగా, నువ్వు నీరసంతో ఆ పనులన్నీ ఎలా చేయగలుగుతావు, నేను కూడా నీకేమీ సహాయం చేయలేకపోతున్నానమ్మా, ఆ పాడైపోయిన ఆహారాన్ని నేను తింటాను, దాన్ని నేను జీర్ణం చేసుకోగలను, కానీ వృద్ధాప్యంలో ఈ ఆహారం తింటే నీకు అనారోగ్యం కలుగుతుంది అంటూ అమృత కన్నీళ్లు పెట్టుకోవడం ప్రారంభించింది. అన్నయ్య వదిన నిన్ను చాలా హింసిస్తున్నారు, నీతో రోజంతా ఇంటి పనులన్నీ చేయిస్తున్నారు, అయినా సరే నేను పక్కనే ఉండి చూస్తూనే ఉన్నా నీకెలాంటి సహాయము చేయలేకపోతున్నాను, నా మీద నాకే అసహ్యంగా ఉందమ్మా, నా జీవితం నరకంగా మారిపోయినట్టు అనిపిస్తోంది, నేను ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉండడం కంటే ఇలాంటి జీవితం జీవించే కంటే నేను చచ్చిపోతే బావుండు అని నాకు అనిపిస్తుంది అని అమృత అనగానే శారదాదేవి గారు తన కూతురు అమృత నోటిపై చేయి పెట్టి, అమ్మా అమృత అలా మాట్లాడొద్దు, నా జీవితానికి నువ్వే ఆసరా, నిన్ను చూసుకునే నేను బ్రతుకుతున్నాను, మీ నాన్న పోయిన తర్వాత కొడుకు కోడలు ఎప్పుడూ అపరిచితులైపోయారు, ఏమీ కానివారుగా మారిపోయారు, ఎందుకు వాళ్ళలా మారిపోయారో తెలియదు, కానీ నువ్వు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ లోకంలో నాకెవరుంటారు, నేను నీకోసమే బ్రతుకుతున్నానమ్మా, నువ్వేమీ బాధపడకు, ఎలాగైనా సరే నేను నీకు వైద్యం చేయిస్తాను, ఈ నరకం నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి నేను ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను, మీ అన్నయ్య వదిన ఇలాంటి ప్రవర్తనని నేను సహించలేకపోతున్నాను అంటూ అమృతతో శారదాదేవి గారు మాట్లాడుతూ ఉండగానే అప్పుడే లిఖిత ఇంకా వినోద్ ఇంటికొచ్చారు. తల్లి కూతుర్లిద్దరూ మాట్లాడుకోవడం చూసి లిఖితకి చాలా కోపం వచ్చింది. ఈ ముసలావిడ తన కూతురు కలిసి నా గురించే ఏదో చెడ్డగా మాట్లాడుకుంటున్నట్టున్నారు అనుకుంటూ లిఖిత శారదాదేవి గారి దగ్గరకొచ్చి, మీరిద్దరూ తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నట్టున్నారే, ఇంటి పనులన్నీ అయిపోయాయా,
ముందొచ్చి ఇంట్లో ఏమైనా పనులుంటే చెయ్యండి. మీకోసం ఏదైనా పని వెతుక్కోమని చెప్పాను కదా. మీకేదైనా పని దొరికిందా? ఇంట్లో పనులన్నీ పూర్తి చేసి బయటకు వెళ్ళి ఏదైనా పని వెతుక్కోవచ్చు కదా. ఇలా ఊరికే కూర్చొని కబుర్లు చెప్పుకోకపోతే. ఏదైనా పని చూసుకొని పని చేస్తే 10 రూపాయలైనా సంపాదించొచ్చు కదా. మా రోజులు బాగానే వెళ్ళిపోతున్నాయి కదా, ఇంక పని చేయాల్సిన అవసరం ఏమిటి అనుకుంటూ దర్జాగా కూర్చున్నట్టున్నావు అనగానే శారదాదేవి గారు, అమ్మ లిఖిత, ఇంటి పనులన్నీ నేను చేసేశాను. నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనం చేద్దామని బాక్స్ ఓపెన్ చేస్తే ఆ భోజనం అంతా బూజు పట్టేసింది. నాకు తినడానికి ఏమైనా ఇస్తావా? నువ్వు మొన్నిచ్చిన ఆహారం కదా, అందుకే ఇదంతా చెడిపోయింది. దాన్నే తింటే నా ఆరోగ్యం పాడైపోతుంది అనగానే, లిఖిత, మీరు ఆ పాడైపోయిన భోజనం తినాల్సిన అవసరం ఏముంది? మీకేదైనా పని దొరికితే మీకు రోజు మంచి భోజనం దొరుకుతుంది కదా. ఇలా నిన్నటి భోజనం తినడం వల్ల ఎవరైనా చచ్చిపోతారని నేను ఎక్కడా వినలేదు. మీరు తినాలనుకుంటే తినండి, లేదంటే బయటకు వెళ్ళి ఏదైనా పని వెతుక్కోండి. అంతే తప్ప ఇప్పుడు నేను మీకోసం తినడానికి ఏమీ ఇవ్వలేను. కాస్త నా కోసం టీ పెట్టి తీసుకొచ్చి నాకిచ్చి ఆ తర్వాత మీరు బయటకు వెళ్ళి పని వెతుక్కోండి. నేను చాలా అలసిపోయాను అని చెప్పి లిఖిత తన గదిలోకి వెళ్ళిపోయింది. శారదాదేవి గారు కిచెన్లోకి వెళ్ళి కొడుకుకి కోడలికి టీ పెట్టి తీసుకెళ్లారు. ఆ తర్వాత బయట పని కోసం వెతుక్కోవడానికి వెళ్లారు. ఆవిడ బయట పని కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొచ్చేసరికి కోడలు లిఖిత అమృత చేయి పట్టుకొని తలుపు వైపుకు తోసింది. రోజంతా గదిలోనే కూర్చుంటావు, కాస్త ఇంట్లో ఏమైనా పనులు చేయొచ్చు కదా అంటూ ఒక్క తోపు తోసేసరికి అమృత కింద పడిపోయింది. తన కాలు సరిగ్గా పనిచేయని కారణం వల్ల తను పైకి లెగవలేకపోయింది. తను అప్పటికే చీపురుతో అలాగే ఇల్లు ఊడుస్తూ ఉంది. అయినా చూసి కూడా లిఖిత కావాలనే తనని తోసేసింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అమృతని చూసి కూడా లిఖిత జాలి పడకుండా తను కింద పడి పైకి లేవడానికి ఇబ్బంది పడుతూ కొట్టుకుంటూ ఉన్నా సరే చూసి కూడా చూడనట్టే తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు పడిపోయిందో తెలియదు. శారదాదేవి గారు వచ్చేసరికి కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంది అమృత. శారదాదేవి గారు పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు దగ్గర పడి ఉన్న కూతుర్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆవిడ చూసేసరికి అమృత కాళ్ల మీద చాలా చోట్ల గీతలు కూడా పడ్డాయి. చాలా చోట్ల కొట్టుకుపోయి చిన్నగా రక్తం వస్తుంది. శారదాదేవి గారి కళ్ళన్నీ నీళ్లతో నిండిపోయాయి. అమృత తన తల్లి కన్నీళ్లను తుడిచింది. అమ్మా, నువ్వేం బాధపడొద్దు, నాకేమీ నొప్పి లేదు. మన రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవమ్మా. మెల్లమెల్లగా సమయం మారుతుంది. ఈ రోజు నిన్ను నన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్న అన్నయ్య వదినలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళు చేసే ఈ పనులకి శిక్షని అనుభవిస్తారు అంటూ అమృత దగ్గరలో పడిపోయి ఉన్న చీపురు తీసుకుని ఇల్లు ఊడ్చడం మొదలుపెట్టింది. శారదాదేవి గారు వంట పనులన్నీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళిపోయారు. తర్వాత రోజు ఇంటి పనులన్నీ ముగించిన తర్వాత శారదాదేవి గారు పని వెతుక్కోవడానికి బయలుదేరి బయటకు వెళ్లారు. ఓ చెట్టు కింద కూర్చొని డబ్బులు సంపాదించడానికి ఏ పని దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉన్నారు ఆవిడ. శారదాదేవి గారు ఏదో ఒక పనిని ఖచ్చితంగా ఈ రోజు వెతుక్కుని తీరాలి అని దృఢంగా నిర్ణయించుకున్నారు. తన కోసం, తన కూతురు కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఏదైనా పని దొరికితే నా కూతుర్ని తీసుకుని ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను, నా కూతురు, నా కోడలికి భరించలేని భారంగా మారిపోయాము. కోడలు చేసే అఘాయిత్యాలన్నీ చూస్తూ మౌనంగా నిలబడే మూగవాడైపోయాడు నా కొడుకు. తను ఏమీ మాట్లాడడం లేదు అని అనుకున్నారు శారదాదేవి గారు. అందుకే శారదాదేవి గారు ఈ రోజు ఏదో ఒక పని వెతుక్కోవాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. మరుసటి క్షణంలోనే ఆమె తన మనసులోనే, నాకు ఇంటి పనులు తప్ప మరి ఏ పని తెలియదు కదా, నేను ఏ పని వెతుక్కోవాలి అని అనుకోవడం ప్రారంభించింది. ఆమె అలా నడుస్తూనే సెంటర్కి చేరుకుంది. సెంటర్లో చాలా షాపులున్నాయి. అప్పుడే శారదాదేవి గారి కళ్ళు ఒక టైలరింగ్ షాప్ మీద పడ్డాయి. ఆ షాప్లో చాలా కుట్టు మిషన్లు ఉన్నాయి. చాలా మంది ఆ షాప్లో కుట్టు పని చేస్తున్నారు. అందులో చాలా మంది మహిళలే పనిచేస్తున్నట్టుగా ఉన్నారు. అది చాలా పెద్ద బొటీక్. ఆ టైలర్ షాప్ బయట నిలబడి ఉన్న శారదాదేవి గారు, తనకు టైలరింగ్ పని తెలుసు కదా, ఊర్లో ఉన్నప్పుడు ఆవిడ కుట్టు పని చేసేవారు. సూట్లు, డిజైనర్ బ్లౌజులు ఎలా కుట్టాలో కూడా ఆవిడకి బాగా తెలుసు. ఆవిడ ఊర్లోని ఆడవాళ్ళందరికీ ఊర్లో ఉన్నప్పుడు జాకెట్లు, డ్రెస్సులు, డిజైనర్ బ్లౌజులు అన్నీ కుట్టేవారు. అలాంటప్పుడు టైలర్ షాప్లో తన కోసం పనెందుకు అడగకూడదు?
బహుశా నా పరిస్థితి చూసి జాలిపడి వాళ్ళు నాకు పనిస్తారేమో అనుకుంటూ శారదాదేవి గారు ఆ బొటిక్ లోపలికి ప్రవేశించారు. ఆ షాప్ యజమాని, ఏమైనా కావాలా అమ్మా, మీరేమైనా కొనాలి అని అనుకుంటున్నారా అని అడగగానే శారదాదేవి గారు, లేదు బాబు, నేనేమీ కొనాలని అనుకోవడం లేదు, దయచేసి నాకు కొంచెం పని కావాలి, మీరు నాకు మీ బొటీక్లో ఏదైనా పనిస్తే మీకు రుణపడి ఉంటాను, నేను చాలా బాగా పనిచేస్తాను అనగానే ఆయన, మా షాప్లో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు కుట్టు పని చాలా బాగా చేస్తారు, మీరిక్కడ ఏ పని చేస్తారు అనగానే శారదాదేవి గారు, బాబు, నాకు బ్లౌజులు సూట్లు ఎలా కుట్టాలో బాగా తెలుసు, మా ఊర్లో నేను కుట్టు మిషన్ కుట్టేదాన్ని, మా ఊర్లో వాళ్ళందరూ నా పనిని చాలా మెచ్చుకునేవారు, చాలా మంది నా దగ్గర బట్టలు కుట్టించుకునేవారు అనగానే ఆ షాప్ ఓనరు, సరే అమ్మా, మీకు పని కావాలంటే మీకు అసలు పని ఎంత బాగా వచ్చో నేను చూడాలి కదా, నేను మీకు ఒక మెటీరియల్ ఇస్తాను, దాంతో ఒక సూటు ఒక బ్లౌజు కుట్టి చూపించండి, మీరు పని శుభ్రంగా చేస్తే నేను మీకు ఖచ్చితంగా పనిస్తాను అంటూ శారదాదేవి గారికి ఆ ఓనర్ ఒక మెటీరియల్ ఇచ్చాడు. 4 గంటల్లో శారదాదేవి గారు ఒక సూటు ఇంకా డిజైనర్ బ్లౌజు కుట్టి చూపించారు. ఆయన శారదాదేవి గారి పనిని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఆవిడికి పని ఇవ్వకుండా ఉండలేకపోయారు. అమ్మా, రేపటి నుంచి మీరు ఇక్కడ పనిలో జాయిన్ అవ్వచ్చు, దయచేసి మీరు సమయానికి రండి, మీకు ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తాను అని చెప్పగానే ఆయన మాటలు విన్న శారదాదేవి గారి ఆనందానికి అవధులే లేవు. ఇప్పుడు తన చేతికి కొంత డబ్బు వచ్చిందని తను చాలా సంతోషించింది. అప్పుడు ఆవిడ, నాకు అడ్వాన్స్గా ఏమైనా డబ్బులు ఇస్తారా అని బొటీక్ ఓనర్ని అడిగినప్పుడు ఆయన ఆవిడికి అడ్వాన్స్గా 500 రూపాయలు ఇచ్చారు. ఈ పని చేస్తూ నేను నా కూతురికి మందులు కొనిపెట్టగలను, ఇంకా కొడుకు కోడలిపై ఆధారపడాల్సిన పని లేదు అనుకుంటూ అలసిపోయిన శారదాదేవి గారు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చి కూతురు దగ్గరకు వెళ్లారు. అమృత మంచం మీద పడుకునుంది. తను నిద్రలో ఉండడం ఆవిడ గమనించారు. ఇంట్లో కొడుకు కోడలు ఎవ్వరూ లేరు. బహుశా కోడలు మార్కెట్కి వెళ్ళుండొచ్చు, కొడుకు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు అనుకుంటూ శారదాదేవి గారు పొద్దున్నుంచి భోజనం చేయకుండా ఉండడం వల్ల చాలా ఆకలిగా ఉండడంతో వెంటనే ప్లేట్లో భోజనం పెట్టుకొని తినడానికి కూర్చోగానే మార్కెట్ నుంచి కోడలొచ్చింది. ఆమె చేతిలో ప్లేట్ని లాగేసుకుంటూ, మీకు మీరు ఏదైనా డబ్బులు సంపాదించే పని దొరికి వెతుక్కున్నప్పుడే ఈ ఇంట్లో మీకు భోజనం లభిస్తుందని నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు గబగబా భోజనం పెట్టుకుని తినేస్తున్నారే నేను లేకుండా చూసి, నేను అస్సలు మిమ్మల్ని తిననివ్వను, చాలా రోజుల నుంచి నేను మీకు ఫ్రీగా భోజనం పెట్టాను, ఇప్పటికి అది జరగదు, మీరు ఏదైనా పని వెతుక్కొని వచ్చినప్పుడే నేను మీకు భోజనం పెడతాను, అసలు ఇంతకీ మీకు పని దొరికిందో లేదో చెప్పండి అనగానే శారదాదేవి గారు, అమ్మా లిఖిత, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఉదయం కూడా భోజనం చేసి వెళ్ళలేదు, నన్ను కాస్త భోజనం చేయనివ్వు, ఆ తర్వాత తీరిగ్గా అన్ని చెప్తాను అన్నారు. వెంటనే లిఖిత, మీకు పని దొరికేదాకా నేను మీకు భోజనం పెట్టను అంది. వెంటనే శారదాదేవి గారు తన చీర కొంగులోంచి 500 రూపాయల నోటు తీసి కోడలికిచ్చి, అమ్మా లిఖిత, ఇవి తీసుకో, నాకు పని దొరికింది, నాకు 500 అడ్వాన్స్గా కూడా ఇచ్చారు, రేపటి నుంచి నేను పని చేయడానికి బయటకు వెళ్ళాలి అనగానే లిఖిత చాలా ఆశ్చర్యపోయింది. మీకు పని దొరికిందా? మీరేదైనా దాబాలో పాత్రలు కడగడం లేదా ఏదైనా షాపింగ్ మాల్లో ఫ్లోర్ క్లీనింగ్ చేయడం లాంటి పనిని సంపాదించుండుంటారు, అంతకంటే మీరేం చేయగలరులే, అంతకంటే మీకేం తెలుసు? అయితే నువ్వు డబ్బు సంపాదించడం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ నేనే చేస్తాను అని మాత్రం అనుకోవద్దు, నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందే ఇంటి పనులన్నీ చేసి వెళ్ళాలి, సాయంత్రం వచ్చాక మిగిలిన పనులు ఏమైనా ఉంటే చెయ్యాలి, లేదంటే నేను నీ కూతురికి భోజనం పెట్టను అంటూ లిఖిత భోజనం ప్లేట్ని అత్తగారికి ఇస్తూ అంది. వెంటనే లిఖిత తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆకలితో దాహంతో ఉన్న శారదాదేవి గారు గబ్బగబ్బా ప్లేట్లోని ఆహారాన్ని త్వరగా తినడం ప్రారంభించింది. కొద్దిసేపటి తరువాత శారదాదేవి గారి కూతురు అమృత నిద్ర లేచింది. అమృత తన తల్లిని పిలుస్తూ, అమ్మా అమ్మా, నాకు ఆకలిగా ఉంది, భోజనం పెడతావా అని అడిగింది. గబ్బగబ్బా శారదాదేవి గారు తన కూతురుకు కూడా భోజనం తినిపించారు. వెంటనే శారదాదేవి గారు తన కూతురు దగ్గరకు వెళ్ళి ఆమె తలపై నిమురుతూ, నేను రోజు బయట పని చేయడానికి వెళ్ళాలి, ఇక నుంచి నేను రోజు బయట పనికి వెళతాను, నీ గురించి నువ్వు జాగ్రత్తగా చూసుకో అమ్మా, నేను రోజు బయటకు వెళ్ళేటప్పుడే నీకు భోజనం ఒక ప్లేట్లో పెట్టేసి ఈ గదిలో పెట్టి వెళ్తాను, నీకు కావలసిన వస్తువులన్నీ ఇక్కడే ఉంచుతాను,
నేను రోజు డబ్బులు సంపాదించి మీ వదినకిస్తే మన మీద తనకి కోపం రాదు, మన ఇద్దరిని ఇంట్లో కాస్త మంచిగా ఉండనిస్తుంది అనగానే అమృత, అమ్మా నీకేం పని దొరికిందో చెప్పు అని అడిగింది. వెంటనే శారదాదేవి గారు, నేను ఊర్లో ఉన్నప్పుడు బట్టలు కుట్టేదాన్నని నీకు తెలుసు కదా, మన ఊర్లో నేను ఒక్కదాన్నే టైలర్ని, అందరికీ చాలా బాగా బట్టలు కుట్టేదాన్ని, అందరూ నా బట్టలు కుట్టే పనిని చాలా పొగిడేవారు. ఇప్పుడు అదే పని నాకు ఉపయోగపడింది. ఒక బొటీక్లో నన్ను టైలర్గా నియమించుకున్నారు. దానికోసం 500 రూపాయలు అడ్వాన్స్గా కూడా ఇచ్చారు. ఇంక నుంచి ప్రతి నెల నాకు 5,000 రూపాయలు జీతంగా కూడా ఇస్తానన్నారు అనగానే, అవునా అమ్మా, ఇది మనకి చాలా ఎక్కువ. నీ దగ్గర నేను కూడా బట్టలు కుట్టడం నేర్చుకున్నాను కదా, నీతో పాటు నేను కూడా ఆ షాప్కి వస్తాను, నేను కూడా నీకు సహాయం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ మిషన్లు వచ్చేసాయి కదా, కాళ్ళతో కుట్టాల్సిన పనే లేదు, చేతులను ఉపయోగిస్తే చాలు కదా, అందుకే నేను కూడా నీతో పాటు బట్టలు కుడతానమ్మా. నువ్వు నన్ను కూడా నీతో పాటు బొటీక్కి తీసుకెళ్తావా? నువ్వు నన్ను ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతే రోజంతా నేను ఈ ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండగలను? నాతో ఎవరు మాట్లాడతారు? ఏదైనా కావాలంటే నాకు ఎవరు చూస్తారు అనగానే శారదాదేవి గారు, అవును తల్లి, నువ్వు చెప్పింది నిజమే, నీకు బట్టలు కుట్టే పని తెలుసు, అయినా నేను నిన్నంత దూరం ఎలా తీసుకెళ్ళగలుగుతాను? ఒక పని చేస్తాను, నేను నీకోసం ఒక వీల్ చైర్ కొంటాను, దాని మీద నిన్ను తోసుకుని వెళతాను, సాయంత్రం కూడా అలాగే తీసుకొస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇద్దరం కలిసి పని చేయొచ్చు, నీకు కూడా కాస్త కాలక్షేపం అవుతుంది అనగానే అమృత, కానీ అమ్మా, వీల్ చైర్ కొనడానికి డబ్బులు కావాలి కదా, డబ్బులు అడిగితే వదిన ఇస్తుందంటావా అని అడిగింది. శారదాదేవి గారు, నేను ఒకసారి మాట్లాడి చూస్తాను, బహుశా మనం పని చేస్తామంటే తను డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పి శారదాదేవి గారు లిఖిత దగ్గరకు వెళ్ళి కూతురు కోసం వీల్ చైర్ కొనాలి అని అడిగినప్పుడు కోడలు ఆ మాటలు విని, ఇప్పుడే పని దొరికిందని చెప్పారు, మళ్ళీ డబ్బు కోసం నా దగ్గరకు వచ్చారా? అసలు అయినా ఆ వికలాంగురాలు ఏం పని చేస్తుంది, దానికోసం మీరు వీల్ చైర్ కొని డబ్బులు తగలేస్తారా అన్నారు. ఆ మాటలకి శారదాదేవి గారు నిరాశ చెందారు. అప్పుడు అమృత దగ్గరికి వెళ్ళి, అమృత, నువ్వేం బాధపడొద్దు, 1-2 నెలల్లో నీకోసం ఎలాగైనా నేను వీల్ చైర్ కొంటాను అని చెప్పి శారదాదేవి గారు రోజు 1 గంట ఎక్స్ట్రా బట్టలు కుట్టడం మొదలుపెట్టారు. ఆ నెలలో పెళ్లిళ్ల సీజను, పండగల సీజను ఉండడం వల్ల ఆవిడకి చాలా ఎక్స్ట్రా డబ్బులు కూడా వచ్చాయి. ఆ డబ్బుల్ని ఆవిడ దాచుకోగలిగింది. నెల జీతంగా వచ్చే 5,000 రూపాయలు కోడలికి ఇచ్చాక తను దాచుకున్న డబ్బులతో కూతురు కోసం ఒక వీల్ చైర్ కొన్నారు ఆవిడ. అది చూసిన కోడలికి చాలా కోపం వచ్చింది. ఈ వీల్ చైర్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు డబ్బులు వృధా చేయడానికి ముందుంటావు, ఈ వీల్ చైర్ కొనే ముందు నన్ను ఒక్కసారి కూడా అడగలేదు అని లిఖిత కేకలు వేయడంతో శారదాదేవి గారు, మా షాప్ యజమాని ఇది నా కూతురికి బహుమతిగా ఇచ్చారు, నేనేం డబ్బులు పెట్టి కొనలేదు, ఇప్పుడు తను కూడా నాతో పాటు నాకు సహాయం చేయడానికి బొటిక్ దగ్గరకు వస్తుందని కోడలతో చెప్పింది. ఇప్పుడు శారదాదేవి గారు తన కూతురు అమృతని కూడా తనతో పాటు తీసుకెళ్లడం ప్రారంభించారు. తల్లి కూతుర్లిద్దరూ చాలా కష్టపడి బట్టలు కుట్టేవారు. జనాలందరూ వాళ్ల పనిని చాలా బాగా ఇష్టపడేవారు. 6 నెలలు పనిచేసిన తర్వాత ఆ బొటీక్ ఓనరు తల్లి కూతుళ్ళిద్దరికీ తమ తమ జీతాల్ని రెట్టింపు చేశాడు. ఎందుకంటే వాళ్ళు చేసే పనికి చాలా డిమాండ్ ఉంది అక్కడ. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కొక్కళ్ళు 10,000 జీతం సంపాదిస్తున్నారు. ఇద్దరి జీతం పెరిగిందని కోడలు తెలుసుకొని ఇద్దరికీ వచ్చే జీతం డబ్బుల్ని కోడలే లాగేసుకునేది. నువ్వేమో ముసల్దానివి, మీ కూతురేమో వికలాంగురాలు, మీ ఇద్దరికి డబ్బుతో పనే ఉంది అని చెప్పి కోడలు ఆ డబ్బులన్నింటినీ లాగేసుకునేది. అప్పుడు శారదాదేవి గారు, మేం పని చేసి వస్తున్నాం, పైగా జీతం అంతా నీకే ఇస్తున్నాం, ఇంటికొచ్చాక కూడా మేము ఇంకా ఇంట్లో పనులు చేయలేము, ఇంట్లో పనులన్నీ నువ్వే చూసుకోమని కోడలతో చెప్పారు. అంతేకాకుండా ఆ డబ్బులో కొంత డబ్బు తనకి కావాలి అని, ఎందుకంటే అమృతకి ట్రీట్మెంట్ చేయించాలి అని ఆవిడ అడగగానే అంత ధైర్యంగా మాట్లాడుతున్న శారదాదేవి గారిని చూసి లిఖితకి చాలా కోపం వచ్చింది. ఈ ముసలావిడ నన్నే నిలదీస్తోంది. మీరు డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాక మీ ఇద్దరికి పొగరు బాగా పెరిగిపోయింది. ఎంత సంపాదించినా మీరు మా పంచనే పడుండాలి, మీకు వేరే దిక్కు లేదని గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటి పనులన్నీ చెయ్యాలి. మీరు సంపాదించిన డబ్బులు 1 రూపాయి కూడా దాచుకోకుండా నాకే ఇవ్వాలి. అప్పుడే నేను మిమ్మల్ని ఇంట్లో ఉంచుకుంటాను. మీరు సంపాదించిన డబ్బుల్ని ఎలా దాచిపెట్టుకోవాలో మీకు తెలియదు. మీకు చదువు సంధ్య ఏమీ లేవు. ఈ డబ్బుల్ని ఎలా దాచిపెడతారు, ఎలా ఖర్చు పెడతారు?
అసలు కనీసం ఈ డబ్బుల్ని లెక్క పెట్టడమైనా తెలుసా మీకు? మీ స్థితి ఎప్పటికీ ఇంటి పని మనిషి స్థానమే. ఈ ఇంట్లో ప్రశాంతంగా పనిచేసి సంపాదించిన డబ్బులు నాకు తీసుకొచ్చి ఇవ్వండి. మీరు ఈ ఇంట్లో నివసిస్తూ ఆహారం పొందుతున్నారు కదా, ఇది చాలు మీకు. అంతకంటే నా నుంచి ఇంకేమీ ఆశించొద్దు. ఈ ఇల్లు నాది. నేను చెప్పినట్టు వింటేనే నా ఇంట్లో మీరు ఉండగలుగుతారు అని చెప్పింది లిఖిత. ఈ మాటలన్నీ వింటున్న అమృతకి తన వదిన మాటలు అస్సలు నచ్చలేదు. అమృత చాలా రోజుల నుంచి తన అన్న వదిలిన ఇంటిని శాశ్వతంగా విడిచిపెట్టడానికి ఒక అవకాశం దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకి శారదాదేవి గారు, అమృత కలిసి పని చేయడానికి వెళ్ళి సాయంత్రం తిరిగి ఇంటికి రాలేదు. సాయంత్రం ఇంట్లో డిన్నర్ సిద్ధం చేయాల్సిన టైం అయిపోతుంది. ఇంకా అత్తగారు, ఆడపడుచు ఇంటికి రాకపోవడంతో లిఖిత కంగారు పడిపోయింది. వంటగదిలో పాత్రలన్నీ కుప్పలా పడున్నాయి. ఇల్లంతా మురికి మురికిగా మారిపోయింది. కానీ వాళ్ళిద్దరూ ఇంకా ఇంటికి రానేలేదు. రాత్రి 10 గంటలైనా తల్లి కూతురు ఇంటికి రాలేదు. అత్తగారు, ఆడపడుచు ఇంటికి రాలేదని లిఖిత దిగులు పడలేదు. కానీ ఇంటి పనులు తానే స్వయంగా చేసుకోవాల్సి వస్తుందేమో అని తను దిగులు పడిపోయింది. తర్వాత రోజు కూడా వాళ్ళిద్దరూ ఇంటికి రాలేదు. ఎన్ని రోజులు గడిచినా వాళ్ళిద్దరూ తిరిగి ఇంటికి రాలేదు. లిఖిత కూడా వాళ్ళని వెతకాల్సిన అవసరం లేదు అనుకుంది. వాళ్ళు తన ఇంటికి దూరంగా ఉండడమే మంచిది అని తను అనుకుంది. కానీ ఎక్కడో అత్తగారు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి పనులన్నీ చేసి పెట్టేది నాకు. ఏ పని చేయాల్సిన అవసరం ఉండేది కాదు అని అనుకునేది. కానీ ఇప్పుడు ఇంటి పనులన్నీ తనే స్వయంగా చేసుకుంటూ ఉంది. దానివల్ల అత్తగారిపై, లిఖితపై చాలా కోపం వస్తూ ఉండేది. ఇంటి పనులతో పాటు ఇప్పుడు తల్లి కూతుళ్ళిద్దరూ డబ్బులు కూడా సంపాదించడం ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ హఠాత్తుగా అదృశ్యం అవ్వడంతో వాళ్ళు సంపాదించి తీసుకొచ్చి పెట్టే డబ్బులు పోయాయి. ఇంట్లో వాళ్ళు చేసే పనులు కూడా పోయాయి. ఇప్పుడు స్వయంగా ఇంటి పనులన్నీ తనే చేసుకుంటూ ఉంది. 3 సంవత్సరాలు ఎప్పుడు గడిచిపోయాయో తెలియదు. ఈ 3 ఏళ్లలో శారదాదేవి గారు గాని, అమృత గాని కొడుకింటికి తిరిగి రాలేదు. ఎక్కడా కూడా కనిపించలేదు. ఒక వారం రోజుల్లో తన పుట్టినరోజు రాబోతూ ఉండడంతో ఒక రోజు ఉదయం లిఖిత న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నప్పుడు న్యూస్ పేపర్ మధ్యలో ఉంచిన ఒక అడ్వర్టైజ్మెంట్ పేపర్ చూసింది. వెంటనే ఆమె తన భర్త వినోద్తో చెప్పింది, నా మాట వినండి, మన సెంటర్లో పెద్ద షోరూమ్ ఓపెన్ చేశారట. అక్కడ చాలా అందమైన చీరలు, డిజైనర్ డ్రెస్సులు అందుబాటులో ఉన్నాయట. అంతేకాకుండా చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయట. ఈసారి నా బర్త్డేకి చీర కొనుక్కోవడానికి నన్ను అక్కడికే తీసుకెళ్ళండి. ఆ షాపు రీసెంట్ గానే స్టార్ట్ అవ్వడం వల్ల చాలా ఆఫర్లు నడుస్తున్నాయట. ఆ షోరూమ్ గురించి నా ఫ్రెండ్ కూడా నాతో మాట్లాడింది. నా ఫ్రెండ్స్ అందరూ ఆ షాప్ గురించే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఆ షోరూంలో షాపింగ్ చేశారట. చాలా మంచి కలెక్షన్ ఉందట ఆ షాప్లో. ఆ షోరూమ్కి ఒక్కసారైనా తప్పకుండా వెళ్ళమని నాతో నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు. చాలా మంచి బట్టలు అందుబాటులో ఉన్నాయంట అక్కడ. చీరలే కాదు, డిజైనర్ డ్రెస్సులు, పార్టీ వేర్ డ్రెస్సులు, మెన్స్, ఉమెన్స్ కలెక్షన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయట. నా పుట్టినరోజుకు ఖచ్చితంగా మీరు అక్కడే చేరుకొనాలి అనగానే వెంటనే వినోద్, సరే డియర్, నీ బర్త్డేకి చీర కొనకుండా నేను ఎలా ఉంటాను? ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను, అప్పుడు నేను నిన్ను షాపింగ్కి తీసుకెళ్తాను అని చెప్పాడు. ఆ రోజు సాయంత్రం ఇద్దరూ షాపింగ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. ఆఫీస్ నుంచి రాగానే వినోద్, మనం షాపింగ్కి వెళ్ళాలి అనుకున్నాం కదా, తొందరగా రెడీ అవ్వు అని చెప్పి హడావిడి చేసి లిఖితని తీసుకుని ఆ షోరూమ్కి చేరుకున్నాడు. ఆ షాప్కి చేరుకోగానే ఆ షాపు బోర్డు మీద అమృత కలెక్షన్స్ అని రాసుంది. అయితే ఇంత పెద్ద లోకంలో అమృత అనే పేరు చాలా మందికి ఉంటుంది అని అనుకున్నారిద్దరు. లోపలికి వెళ్ళి ఆ మెరుస్తున్న షోరూమ్ చూడగానే లిఖిత కళ్ళు కూడా మెరిశాయి. లిఖిత తన కోసం బట్టల్ని సెలెక్ట్ చేయడం మొదలుపెట్టింది. నిజంగా బట్టలన్నీ చాలా అందంగా డిజైన్ చేయబడ్డాయి. చాలా గొప్ప డిజైనర్స్ వీటిని తయారు చేసినట్టు కనిపిస్తోంది. రెడీమేడ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంక నుంచి నేను ఎప్పుడు డ్రెస్సులు కొనుక్కోవాలనుకున్నా ఇక్కడికే వస్తాను అంటూ ఆనందంగా చెప్పింది లిఖిత. అప్పుడే లిఖిత తన అత్తగారిని గమనించింది. ఆమె చాలా ఖరీదైన తిరిగే ఈజీ చైర్లో కూర్చునుంది. వెంటనే లిఖిత, చూడండి మీ అమ్మ ఎక్కడే ఉంది. అంతేకాకుండా షాప్ యజమానులు కూర్చునే కుర్చీలో కూర్చునుంది. ఆవిడిక్కడ ఈ షాప్లో డబ్బులు దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ రోజు నేను ఆవిడకి మంచి గుణపాఠం చెప్తాను అంటూ గబగబా అత్తగారి దగ్గరకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుంది. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఇన్ని రోజులు ఇంటికెందుకు రాలేదు?
మీ మతిస్థిమితం బాగానే ఉందా? ఇంతకు ముందు ఏదో షాప్లో పనిచేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఈ షాప్లో పనిచేస్తున్నారా? ఇన్నేళ్లలో చాలా డబ్బులే సంపాదించుండాలి కదా, ఆ డబ్బులన్నీ ఏం చేశారు మీరు? మీరు ఈ షాప్లో పనిచేస్తున్నట్టు నాకెప్పుడూ చెప్పలేదేం? మీకు ఇక్కడ చాలా డబ్బులు వస్తున్నట్టున్నాయి. మధ్య మధ్యలో పనితో పాటు దొంగతనాలు కూడా మొదలు పెట్టారా? మీరు సంపాదించిన డబ్బులంతా బయటకు తీయండి అంటూ శారదాదేవి గారితో అవమానకరంగా మాట్లాడుతూ ఉంది లిఖిత. అదే సమయంలో పక్కనే ఉన్న కుర్చీలో కూర్చునున్న అమృత లేచొచ్చి, మా అమ్మను ముట్టుకుంటే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు. మా అమ్మతో గొంతు పెంచి మాట్లాడితే మీకు మర్యాద దక్కదు అనగానే సరిగ్గా నార్మల్గా నడుస్తున్న అమృతని చూసి లిఖిత చెలించిపోయింది. కుంటిదానా, నువ్వు కూడా సరిగ్గా నడవడం మొదలు పెట్టావా? నువ్వెప్పటి నుంచి మంచిగా నడవడం మొదలు పెట్టావు అని అనగానే అమృత, ఏం వదినా, నేను జీవితాంతం కుంటిదానిలాగానే మీ చెంతనే పడుంటానని నువ్వు అనుకున్నావు కదా. మేం మీ ఇంట్లోనే ఉండున్నట్టయితే మా జీవితం ఏమీ మారేది కాదు. నేను అవిటిదానిలాగా, మా అమ్మ మీ ఇంటికి పని మనిషిలాగా మేమిద్దరం మా జీవితాల్ని గడపాల్సి వచ్చేది. మేమిద్దరం డబ్బులు సంపాదిస్తున్నప్పుడు మేమే హాయిగా ఎందుకు జీవించకూడదు అని నేను ఆ రోజు అనుకున్నాను. మేమిద్దరం డబ్బులు సంపాదిస్తూ కూడా నీ కింద బానిసలుగా బ్రతకాల్సిన అవసరం ఏముంది అని ఆ రోజు నేను మా అమ్మతో చెప్పాను. ఇప్పుడు ఇక మా డబ్బులు ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము ఏం కావాలంటే అది మా డబ్బులతో చేసుకోవచ్చు, మా అవసరాలన్నింటినీ సులభంగా తీర్చుకోవచ్చు అని ఆలోచించి మేమిద్దరం అదే రోజున ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాం. మేం బ్రతుకున్నామా లేదా అని తెలుసుకోవడానికి కూడా మీరు ప్రయత్నించలేదు. మేము చాలా డబ్బులు కూడబెట్టి దాంతో నా కాలికి ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నాము. నెమ్మదిగా నా పాదాల మీద నేను నడవడం ప్రారంభించాను. దేవుడి దయ వల్ల మా కుట్టు పని చాలా మంది జనాలకు నచ్చడంతో ఆ తర్వాత మేమిద్దరం ఒక చిన్న బొటీక్ ని స్టార్ట్ చేశాము. మెల్లగా రోజులు గడిచేసరికి మేము చాలా డబ్బులు కూడబెట్టి సొంతంగా రూపాయి దాచిపెట్టి ఈ రోజు ఇంత పెద్ద షాప్ ని ఓపెన్ చేశాము. ఈ షాప్ లో కూడా మేమిద్దరం తల్లి కూతుర్లము చాలా కష్టపడి పనిచేస్తున్నాం. ఇప్పుడు మమ్మల్ని బలహీనులుగా లేదా నిస్సహాయాలుగా పరిగణించడానికి ప్రయత్నించొద్దు. మమ్మల్ని పనికిరాని వాళ్ళని మీరు ఆ రోజు చెప్పారు కదా. ఈ రోజు ఇంత పెద్ద షాప్ మొత్తానికి మా అమ్మ నేనే యజమానులం. ఇప్పుడు ఈ షాప్ని డబ్బుని అంతటినీ మేమిద్దరమే చూసుకుంటున్నాము. మేం చదువులేని మూర్ఖులమని, మాకు డబ్బులు ఎలా దాచిపెట్టాలో కూడా తెలియదు అని ఆ రోజు నువ్వు అన్నావు కదా. ఇప్పుడు మేము ఇంత పెద్ద షాప్ని నడిపిస్తున్నాము. మీరు వెంటనే మా అమ్మ చేయిని వదిలిపెట్టండి, లేదంటే నా చేతి చెంపదెబ్బ మీరు తినాల్సి వస్తుంది అంది అమృత. అమృత మాట్లాడిన మాటలు చూసి కోడలు లిఖితకి అందరి ముందు అత్తగారిని ఏమీ అనే ధైర్యం చాలలేదు. అంత పెద్ద షాప్ని ఇంకా డబ్బుని చూసి లిఖిత మనసులో దురాశ కలిగింది. ఆమె అత్తగారికి చేతులు జోడించి క్షమించమని కోరింది. వాళ్ళిద్దరిని తనతో పాటు తన ఇంటికి రమ్మని అడిగింది. నేను మిమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటాను, ఎప్పుడు సుఖంగా ఉంచుతాను, నేను ఎప్పుడు మీకు ఏ పని చెప్పను, చాలా గౌరవంగా మా ఇంట్లో ఉంచుకొని చూసుకుంటాను అని అనగానే శారదాదేవి గారు, ఏ ఇల్లు? అది నా ఇల్లు కానే కాదు. నాకిప్పుడు ఈ సిటీలోనే మంచి ఇల్లుంది. నేను నా కూతురు అక్కడే చాలా హాయిగా జీవిస్తున్నాము. మేం మీకంటే పెద్ద ఇంట్లో నివసిస్తున్నాము. మా ఇంట్లో మాకు సేవలు చేయడానికి పని మనుషులు కూడా ఉన్నారు. నేను ఇక మీ ఇంటికి రావాల్సిన అవసరం ఏమీ లేదు. వెంటనే నా షాప్ నుంచి మీరు బయటకు నడవండి. మీరు మా షాప్లో షాపింగ్ చెయ్యకపోయినా పర్వాలేదు. మీరు వెంటనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. మీకు కావలసినవన్నీ వేరే షాప్లో కొనుక్కోండి అని చెప్పారు శారదాదేవి గారు. ఈ రోజు తన అత్తగారు ఆడపడుచు పురోగతిని చూసి లిఖిత అసూయపడుతుంది. చీర కూడా కొనకుండానే కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదని, అగౌరవంగా మాట్లాడకూడదని అక్కడ చుట్టూ ఉన్న జనాలందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కాలం ఎవరి పక్షంగా ఎప్పుడు మారుతుందో ఎవ్వరికీ తెలియదు. మనం అవమానించిన వ్యక్తి ఎంత బలంగా మన ముందు నిలబడతాడో మనకి తెలియనే తెలియదు. మనం కష్టపడి పనిచేస్తే ప్రతి అవమానానికి బదులు తీర్చుకునే అవకాశం ఇది ఏదో ఒక రోజు తప్పకుండా ఇస్తుంది. అప్పటి వరకు మన ప్రయత్నం ఆపకుండా ఓపికతో సహనంతో ఎదురు చూడాలంతే. ఆ భగవంతుడు మన ఓర్పుకి సహనానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.